హాయ్ అండి. నమస్తే అండి. సో, మన ఛానల్‌లో అయితే చాలా చాలా డిజైన్స్ అయితే ఉంటాయి కదండీ. సో, ఈరోజు నేను చూపించేది ఏంటి అంటే ఫ్రాక్స్ ఆల్రెడీ ఫ్రాక్స్ ఒక 5 డిజైన్స్, 6 డిజైన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకం. క్రాస్ కట్ అని, స్ట్రెయిట్ కట్ అని, ఫ్రిల్స్ అని, 3 పీస్ ఫ్రాక్ అని అలా ఈ రకరకాలైతే నేను అప్‌లోడ్ చేశానండి. ఆ ఫ్రాక్స్ అన్నిటికి ఆ ఫ్రాక్‌కి మనం సైడు నడుము దగ్గర థ్రెడ్స్ వేస్తాం కదా! తాళ్ళు వేస్తాం కదా! ఆ తాళ్ళు నార్మల్‌గా ప్లెయిన్‌గా వేసేయకుండా కొంచెం డిజైనర్‌గా వేస్తే మనం తాళ్ళు వెనక్కి కాకుండా ముందుకు కూడా కట్టుకోవచ్చు. నేను చూపిస్తానండి లాస్ట్ క్లిప్ అదే. ముందుకు కూడా కట్టుకోవచ్చు. అది ఒక రకమైన డిజైన్‌లాగా వస్తే కింద ఈ మనకి ముందు వైపు ఎక్కడైతే నడుము బ్యాక్ ఎక్కడ వస్తదో అదే ఫ్రంట్‌కి మనకొక పువ్వులాగా వచ్చి ఇలా వస్తది. మరి చూసేద్దాం రండి. సో, ఇది అంటే నేను చాలా రకాలైతే చూపిస్తున్నానండి. ఇందులో 4, 5 టైప్స్ అనుకుంటా నేను చూపిస్తున్నాను. సో, దానికి ఫస్ట్ ఇది అనమాట. ఫస్ట్ థ్రెడ్స్. ఇది పింక్. యాక్చువల్‌గా ఈ ఫ్రాక్స్ అన్నీ నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేను అప్‌లోడ్ చేశానండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి వాచ్ చేయండి. ఒక్కొక్క ఫ్రాక్‌కి ఒక్కొక్కలా ఈ తాళ్ళు కూడా చేశారనమాట. సో, ఇలాగా సన్నగా తీసుకొని ఒక 1 ఇంచ్ తీసుకుంటే సరిపోద్ది వెడల్పు. ఇలా మధ్యలోకి మడత పెట్టేసి, కుట్టేసి మామూలుగా మన తాడు తిరగేసుకుంటాం కదా! డోరీ. ఆ డోరీలాగా మనం దీన్ని తిరగేసేసుకోవాలి. ఫ్రాక్స్ కూడా చిన్న క్లాతు, చిన్న బ్లౌజ్ పీసెస్‌తో ఆ ఫ్రాక్ కూడా నేను ఎలాగా కట్ చేయాలి, మెజర్‌మెంట్ ఎలా తీసుకుంటే మనం సరిపెట్టొచ్చు అన్నీ కూడా నేనైతే అప్‌లోడ్ చేశానండి. ఒకసారి వాచ్ చేయండి. ఎవరికైనా కావాలనుకుంటే మంచి డిజైన్స్ చాలా అంటే చాలా మంచి డిజైన్స్. అన్ని డిఫరెంట్ డిజైన్స్. ఇది 3x3 అండి పింక్‌ది. 3x3 ఇంచెస్ తీసుకొని ఇలా ఇప్పుడు నేను చూపించినట్టు మన లట్కన్స్ కుడతాం కదా! అలాగ పట్టుకొని కట్ చేసేసి ఇలాగా కుట్టేసి మళ్ళీ తిప్పేయాలి. అలాగే రెండో వైపు కూడా సేమ్. ఇప్పుడు ఇలా వచ్చింది కదండీ! ఈ రెండిటికి కలిపి సేఫ్టీ పిన్ పెడుతున్నాను. పిన్నిస్ చెప్తాను ఎందుకు పెట్టాలి అనేది. ఇది ఫ్రాక్ ఇదండి. యాక్చువల్‌గా ఫ్రాక్ ఈ క్లాతు. ఫ్రాక్ క్లాత్‌లో మిగిలింది ఉంటది కదా! దాన్ని మనం ఇలా కట్ చేసుకోవాలి. నేను 6 ఇంచెస్ అలా తీసుకున్నాను వెడల్పు. మన ఇష్టం అది ఎంతైనా తీసుకోవచ్చు. తీసుకొని ఇలా ఇప్పుడు నేను పైన చూపించాను కదా! అది మన ఇష్టం. అలా జస్ట్ అలా క్రాస్ వచ్చేలా కట్ చేసుకుంటే చాలు అంతే. ఇలా మడత పెడితే మధ్యలోకి మనకు అలాగా పైని ఆ టెంపుల్‌లా రావాలనమాట. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసేసి ఇలా పెట్టి ఓన్లీ ఆ పై థ్రెడ్ మీద మాత్రమే కింద పిన్ పెట్టాం కదా! దాని మీద ఎక్కడ కుట్టు పడకూడదండి. ఓన్లీ పై థ్రెడ్ మీద మాత్రమే కుట్టు పడాలి. సో, అందుకని చెప్పి ముందు కదిలిపోకుండా జస్ట్ ఒక కుట్టు వేసుకుందాం. వేసుకుంటే ఇప్పుడు మనకి ఇంకా అది కదలదు. సేమ్ సెంటర్‌కి అలా పెట్టేసి కింద కుట్టు పడకూడదు కాబట్టి అలాగే కిందకి పెట్టేసి అదే షేప్‌లో కుట్టేయడమే. ఇప్పుడు ఈ సైడ్ కుడతాం కదండీ! సైడ్ కుట్టేటప్పుడు స్ట్రెయిట్‌గా కాకుండా క్రాస్‌గా కిందకెళ్ళిపోవాలి. అంటే పైన లావుగా ఉండి కింద సన్నగా వచ్చేలాగా. తాడు సన్నగా రావాలనమాట. అలాగా కట్ చేసుకునేటప్పుడు కట్ చేసుకోవచ్చు. లేదంటే కుట్టేటప్పుడు ఇలా కుట్టేసుకోవచ్చు. స్ట్రెయిట్‌గా కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా చేస్తే ఇంకా అందంగా ఉంటదనమాట. అంటే నడుము దగ్గర సన్నగా ఉండి కిందకి ఏలాడేటప్పుడు లావు వస్తదనమాట. సో, ఈ కార్నర్స్ అక్కడక్కడ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేద్దామండి. కట్ చేసేసి ఇప్పుడు లోపల సేఫ్టీ పిన్ పెట్టాం కదండీ! దానికోసమే పెట్టడం. ఆ సేఫ్టీ పిన్ ఆధారంగా దీన్ని తిప్పేసుకోవడమే. లేదంటే తిప్పడం కొంచెం ఇబ్బందవుతది. సో, దాని ప్రకారం ఇలా తిప్పేసుకోవాలి. అర్థమైంది కదండీ! అందుకని సేఫ్టీ పిన్ పెట్టుకున్నాం. ఇది ఇప్పుడు పిన్ తీసేద్దాం. ఇప్పుడు ఏదైతే మనం ఫస్ట్ షేపు కట్ చేసుకున్నామో ఆ షేపే వచ్చేస్తదనమాట మనకి. ఇంకా ఐరన్ చేస్తే ఇంకా నీట్‌గా కనిపిస్తది. సో, ఇలా వచ్చింది కదండీ! ఇప్పుడు మనకు ఒక తాడు తయారైనట్టు. ఇలా కిందకిది ఎలాడుతది. చాలా అంటే చాలా బాగుంది. ఫ్రాక్ వేసాకైతే చాలా బాగుందండి. యాక్చువల్‌గా లాస్ట్‌లో నేను చూపిస్తాను. అన్ని ఫ్రాక్స్‌కి మొత్తం తాళ్ళన్నీ కూడా అన్ని ఫ్రాక్స్‌కి పెట్టేసి చూపించాను. సో, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇదొక మోడల్ అండి. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో, ఇది గ్రీను. ఇదొక ఫ్రాకు. ఆ ఫ్రాక్‌లో ఈ కలర్ ఉందనమాట. సో, యాక్చువల్‌గా ఈ గ్రీన్ క్లాత్ కొంచెం తక్కువగానే ఉంది. అందుకని చెప్పి నేను కొంచెం సన్నగానే పెట్టాను థ్రెడ్. ఇది వేరే మోడలు. ఇప్పుడు దీన్ని మళ్ళీ తిరగేసేద్దాం. స్ట్రెయిట్ కట్టే అండి. ఇదేం క్రాస్ అక్కర్లేదు. మనకి డోరీ థ్రెడ్ కాదు కదా! సో, క్రాస్ అయితే అక్కర్లేదు. 1 ఇంచ్ తీసుకుంటే వెడల్పు మధ్యలో మడత పెట్టేస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ వరకు వచ్చేస్తది. దీన్ని తిరగేసేసుకుందాం ఈజీగా. ఇది పెద్ద కష్టపడక్కర్లేదు. డోరీ అంటే సన్నగా ఉంటది కాబట్టి కొంచెం కష్టం. అంటే టైం పడతది. సో, ఇలా వచ్చింది కదండీ! ఇప్పుడు ఇది 6x6 లేదా 5x5 మన ఇష్టం. నేను 6x6 పెట్టానండి. చిన్నపిల్లే కదా! కొంచెం పెద్దగా ఉంటే బావుంటాయని చెప్పి. పాప 4 ఇయర్స్ అనమాట. సో, ఇక నేను అలా ఫోల్డ్ చేసేసి కుట్టేద్దాం. కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని కట్ చేసేసుకుందాం. సో, మన ఛానల్‌లో అయితే ఇంకా చాలా మోడల్స్ అవి ఉన్నాయండి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాచ్ చేయండి. ఇప్పుడు ఈ పైన కలంకారీ క్లాత్‌లా ఉంది కదండీ! అదే 3x3 ఇంచెస్. అది కూడా క్లాత్ ఎక్కువ లేదనమాట. సో, అందుకని ఈ డిజైన్ ఇలా చేసుకున్నాను నేను. మనకి క్లాత్ మిగిలిన దాన్ని బట్టి మనం రకరకాల డిజైన్స్ అయితే మార్చేసుకోవచ్చండి. లేదంటే ఇది కూడా యాక్చువల్‌గా 6x6 పెట్టాలి. బట్ ఆ క్లాత్ కలంకారీ క్లాత్ ఎక్కువ లేదనమాట. చిన్నది అంటే బ్లౌజ్ పీసుల నుంచి ఫ్రాక్స్ కుట్టాము. సో, దానివల్ల బ్లౌజ్ పీసే చిన్నది ఉంటది కదా! సో, దానివల్ల. చూసారు కదండీ! ఒక ఫ్రాక్‌కి ఇలా వచ్చింది.
ఇంకా దీనికి ఇంకా కావాలంటే పైన కూడా ఇంకేమైనా వేసుకోవచ్చు, మళ్ళీ గ్రీన్ అలాగా. నేనైతే అది వేసాను. ఇప్పుడు థర్డ్ అండి, ఇంకొక మోడల్ ఇది కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. స్ట్రైట్ సేమ్ ఇప్పుడు గ్రీన్ ఎలాగైతే ప్రిపేర్ చేసుకున్నామో అలాగే ఎల్లో తీసేసి ఎక్స్ట్రా ఉందని కట్ చేసేసుకొని మళ్ళీ సేమ్ సూత్తో తిరగేసేసుకోండి. ఒక్కొక్కలా తిరగేస్తారని నేనైతే పెద్ద సూత్ ఉంటుంది కదా దబ్బలం లాంటిది, దాన్ని మెషిన్ పక్కనే ఉంచుకుంటాను, దాంతో తిరగేసేస్తాను. ఈవెన్ బ్లౌజ్ డోరీ అయినా సరే దాంతో అయితే ఈజీగా మనకి చిన్న హోల్ ఉన్నా సరే సరిపోద్ది అనమాట. దీనికైతే అంత చిన్నదేమో హోల్ ఉండాలండి, ఇది ఎలాగ కొంచెం పెద్దగానే కుట్టుకున్నాం కాబట్టి. డోరీ అయితే బాగా సన్నగా ఉంటుంది కదా, సో దానికి కూడా ఇది చాలా బాగా సరిపోద్ది అనమాట. అందుకని నేను ఎప్పుడు సూత్తోని పెద్ద సూత్తో చేస్తాను. ఇప్పుడు దారం కట్ చేసేద్దాం. ఇలా వచ్చింది కదండి పొడవు. ఈ పొడవు అనేది ఎంతే ఉండాలని ఏం లేదండి, మన ఇష్టం ఎంత అయితే అంత. ఎల్లో క్లాత్ యాక్చువల్గా ఏకండిగా మిగలలేదు, మనకు చిన్న చిన్న ముక్కలు మిగిలాయి, అందుకని చెప్పి నేను మధ్యలో జాయింట్ వేసాను. జాయింట్ వేసిన తర్వాత కట్ చేసి 6x6 6x6 ఉండేలాగా పెట్టుకున్నాను. మన ఇష్టం, అది మన క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఎంత ఉంటే అంత పెట్టుకుంటాం. నేనైతే 6x6 పెట్టి సేమ్ ఇందాక ఎలాగైతే చేశానో అలాగే మడత పెట్టి కుట్టేసుకుందాం. ఎక్స్ట్రా ఉండదని కట్ చేసేద్దాం. ఇప్పుడు ఒకటి లటకన్ వచ్చింది కదండి, సేమ్ మళ్ళీ ఇంకొకటి దానిపైనే నేను చూపిస్తాను కదండి అలా పెట్టాలి. మధ్యలో గ్యాప్ అయితే ఇవ్వక్కర్లేదు, జస్ట్ వెంటనే అది తిరగేసేసిన తర్వాత ఇది పెట్టాలి అంతే. ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేద్దాం. రెండు వచ్చాయి కదండి. యాక్చువల్గా అది ఫస్ట్ది ఎల్లో, నెక్స్ట్ గ్రీన్ వేయాలి, కానీ గ్రీన్ అంత క్లాత్ లేదనమాట, అందుకని 2 ఎల్లో వేసాను. ఈ గ్రీన్ చిన్న క్లాత్ ఉంది, ఇది జస్ట్ 4x4 ఇంచెస్. ఇది వేసేసి సేమ్ అలాగే కుట్టేసి తిప్పేద్దాం. ఇది ఒక మోడల్ అనమాట. మనకి కింద ఇంకా పూసలు అవి కావాలంటే వేసుకోవచ్చండి. నేనైతే పూసలు అయితే ఏం వేయలేదు, అంటే వర్క్ కాటనే కదా ఫ్రాక్స్ అని చెప్పి వేయలేదు. ఇవి అది 2 అండి. ఇలా లాస్ట్లో ఫ్రాక్ చూపిస్తాను. సో ఇది ఇంకొకటి, ఇది ప్లెయిన్ నార్మల్గా అన్ని ఫ్రాక్స్కి ఎలా వేసుకుంటాం అలాగా. మధ్యలో ఫస్ట్ ఇలా పిన్ పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి. ఫస్ట్ చూసారు కదా సేఫ్టీ పిన్ పెట్టాను. సేఫ్టీ పిన్ పెడితే మనకు తిప్పేటప్పుడు చాలా ఈజీగా తిప్పేసుకోవచ్చు. ఇలా క్రాస్గా కుట్టాను చూడండి ఫస్ట్, తర్వాత మళ్ళీ కిందకు కూడా అలా క్రాస్గా వచ్చేయడమే. ఇది ఎంత పొడవు కావాలంటే అంత పొడవు తీసుకొని ఇలా క్రాస్గా నడుం దగ్గరికి వచ్చేసరికి నడుం దగ్గర పెట్టే థ్రెడ్ సన్నగా రావాలి. చూసారు కదా ఫస్ట్ క్రాస్ చూసారు కదా, అది కట్ చేసేద్దాం ఎక్స్ట్రా ఉన్నదాన్ని. నార్మల్గా అందరూ ఫ్రాక్స్కి నార్మల్గా ప్లెయిన్గా తాళ్ళు అయితే ఇలాగే పెడతారండి. నేనంటే ఆ డిజైన్స్ ఎవరైనా డిజైన్స్ పెట్టుకునే వాళ్ళు డిజైన్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు లోపల మనం ఆల్రెడీ పిన్ పెట్టాం కదండి, ఆ పిన్ పట్టుకొని మనం తిరగేసాను క్లాత్ని, అందుకని పిన్ పెట్టుకోవాలి. ఇంకా సేఫ్టీ పిన్ పెద్ద పిన్ పెట్టుకుంటే ఇంకా ఈజీగా అయిపోద్ది. నేనైతే చిన్న పిన్ పెట్టాను కానీ పెద్ద పిన్ అయితే ఇంకా ఈజీగా అయిపోద్ది. మొత్తం తిప్పేద్దామండి. తిప్పేస్తే ఒకవైపు మామూలుగా స్ట్రైట్గా చిన్న గొట్టంలాగా వస్తుంది థ్రెడ్ లాగా, ఒకవైపు ఈ షేప్ వస్తుంది అనమాట. మనం ఏదైతే ఫస్ట్ క్రాస్ పెట్టో ఆ షేప్ దానికి అది వచ్చేది కదండి, అందుకని మనం పెన్సిల్ కానీ పెన్ కానీ ఇలా లోపల నుంచి అలా పెట్టి, నేనైతే ఊళ్ళు అల్లుతాం కదా, నేను యాక్చువల్లీ అవి కూడా చేస్తాను. నేను ఆ సూది ఆల్రెడీ నాకు అక్కడ మిషన్ దగ్గర అవైలబిలిటీ ఉంటుంది, సో నేను అది పెట్టి ఇలాగ మన లోపలికి తోస్తే చక్కగా ఆ షేప్ అయితే వచ్చేస్తుంది. సో చూసారు కదండి. ఇప్పుడు ఫ్రాక్స్గా చూద్దాం. ఇప్పుడు నేను ఫస్ట్ థర్డ్ అనుకుంటాను చూపించాను అనేది. ఇది ఎల్లో ఫ్రాక్ అండి. ఇది కూడా చాలా చాలా తక్కువ క్లాత్, కిందదైతే ఒక 1 మీటర్ క్లాతే, కానీ 2 మీటర్స్ గేర్ వచ్చింది అతనికి. ఎలాగా ఏంటి అనేది, ఎలా ఎటు నుంచి ఎటు కట్ చేస్తే అలాగ వస్తుంది అనేది కూడా నేనైతే అప్లోడ్ చేశానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. సో దానికి ఈ థ్రెడ్స్ అవే కాంబినేషన్ మనకు ఆల్రెడీ మనం కుట్టుకున్నట్లయితే చాలా మిగిలినవి మన దగ్గర ఉంటాయి కదండి. సో దానివల్ల మనం రకరకాల కాంబినేషన్స్ కుట్టవచ్చు. ఇంకా దీనికి హెయిర్ క్లిప్స్ కూడా చేశాను నేను. ఇదే క్లాత్తో హెయిర్ క్లిప్స్, హెయిర్కి పెట్టుకునే బ్యాండ్స్, అవి కూడా నేనైతే అప్లోడ్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. అలాగే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి ప్లీజ్. ఇంకేమైనా నాకు సలహా ఇవ్వాలనుకున్నా సరే మీరు ఇవ్వచ్చండి. మీరు ఎలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని మీరు ఎవరైనా చెప్తే కదా నాకు తెలుస్తుంది. సో చూసారు కదండి. నెక్స్ట్ గ్రీన్, నెక్స్ట్ ప్లెయిన్ అని చెప్పాను కదా, ప్లెయిన్గా కుట్టేది రెడ్. ఇది ముందుకు పెట్టాను చూసారు కదా. మనం ఇలా డిజైన్స్ ఏమైనా పెట్టుకుంటే వెనక్కి కట్టుకోకర్లేదు, ముందుకు కూడా కట్టుకోవచ్చు. ముందు కట్టుకొని జస్ట్ ఒక పిన్ పెట్టేసినా లేదా అలా ఉన్నా సరే ప్రాబ్లం అయితే ఏముండదు. ఇది చూసారు కదండి, ఫస్ట్ నేను చూపించింది ఇదే అనుకుంటాను. ఇది ఒకటి క్రాస్ కట్ అనమాట, క్రాస్ కట్ ఫ్రాకు. సో ఇలా
ఒక్కొక్క ఫ్రాక్ దీనికి మాత్రం వేయలేదండి, ఎందుకంటే ఇది 70 సెంటీమీటర్సే, 70 సెంటీమీటర్ల బ్లౌజ్ పీస్. ఇందులో 2-3 బ్లౌజ్ పీస్ అండి, మిగతా ఈ మెటీరియలే. సో 70 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ వల్ల మనకి ఇంకా తాడు వేయవలసినంత క్లాత్ అయితే మిగలలేదు. సో అందుకని చెప్పి దానికి వేయలేదు. దీనికైతే ఇలాగా ఇది ప్లెయిన్ రెడ్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే.